సో ఇది వచ్చేసి ప్రిజన్ అనమాట. సో డంజన్ ప్రిజన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే చేసిన తప్పులకి ఎలా పనిష్ చేస్తారు, వీళ్ళు ఎలాంటి అయితే ఇన్స్ట్రుమెంట్స్ వాడి వాళ్ళని అయితే పనిష్ చేస్తారు అనేది మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఎంట్రన్స్ అయితే చాలా స్కేరీగా ఉంది. ఇట్స్ లైక్ వెరీ రీసౌండింగ్. ఓ మై గాడ్, ఇక్కడ చూసినట్టయితే పిక్టోగ్రాఫికల్ డెమాన్స్ట్రేషన్ అనమాట. సో మనిషి మీద ఎలుక పెట్టేసి దాన్ని కేజీలో బంధించేసి బయట నుంచి అయితే హీట్ పెట్టారు. సో ఆ హీట్ వల్ల అది ఎలుక ఏం చేస్తారంటే మనిషి పొట్టను తవ్వేసి ఆ లోపల ఉన్న పేగులు తినేసి ఏంటంటే టార్చర్ పనిష్మెంట్ అనమాట. సో మనం ఈ పనిష్మెంట్ చూసినట్టయితే ఇది వచ్చేసి ద థంబ్ స్క్రూ అనమాట. సో ఇక్కడ నేరస్తున్నైతే వీళ్ళైతే బంధించేసి ఆ చెక్కల మధ్యలో తల పెట్టేసి మొత్తం ఎక్కడక్కడ సీల్ లాక్ చేసేసి ఆ స్క్రూ అనేది మన హ్యాండ్కి అబ్జర్వ్ చేస్తే దాన్ని వీళ్ళు టైటన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ హ్యాండ్ అనేది తెగిపోతుంది అనమాట. సో ఈ వచ్చేసి ఏంటంటే ద క్యాక్స్ పా అనమాట. సో మనిషిని అయితే అలా కట్టేసి ఇంకొక మనిషితో ఆ ఒక ఏదైతే టూల్ ఉందో పాతో దాన్ని వాళ్ళ బోన్స్ని రిప్ ఆఫ్ చేస్తున్నారు అనమాట. సో యా, నో వండర్ వై పీపుల్ యూస్ టు హ్యావ్ దర్ లిమిట్స్ డ్యూరింగ్ ఓల్డెన్ టైమ్స్. సో ఇదైతే వచ్చేసి ద స్ట్రంగ్ స్ట్రెచర్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనిషిని గోడకు బంధించేసి వాళ్ళ నాలికని వేలాడదీసి దానికి ఒక బరువుని పెట్టారనమాట. సో ఆ బరువుకి మన నాలిక అనేది బాగా బయటికి వచ్చేసి చెదిరిపోతుంది. సో దీస్ ఆర్ సో క్రూయల్ టు సీ. సో ఇది వచ్చేసి స్కల్ క్రషర్ అనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ రెండింటి హుక్స్ మధ్య తలను పెట్టేసి అయితే దాన్ని క్రష్ చేయడం జరుగుతుంది. సో ఇదొక టైప్ ఆఫ్ పనిష్మెంట్. సో ఈ పనిష్మెంట్లో అయితే మనం చూసినట్టయితే ఆ మనిషి మెడ కింద 4 టాంగ్స్ పెట్టేశారు. సో దాన్ని బట్టి తన మెడని తల కిందికనంటే అది ఆటోమేటిక్గా గుచ్చుకుంటుంది. సో తన మెడని తను అలానే ఉంచుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల విపరీతమైన నొప్పితో మనిషి చనిపోవడం జరుగుతుంది.